హాయ్ అండి అందరికీ. మన సబ్స్క్రైబర్ ఒకరు గోల్ స్కీమ్ గురించి డీటెయిల్స్ అడిగారండి. తనకి గోల్ స్కీమ్ గురించి తెలియదంట. అంటే ఇంట్రెస్ట్ వస్తుందా ఏంటి అనేసి అడిగారు. సో నేను డీటెయిల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామనేసి మీకు ఈ వీడియో చేస్తున్నానండి. నేను యాక్చువల్గా 10 ఇయర్స్ నుంచి స్కీమ్స్ పే చేస్తున్నాను. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి ఇంకా నేను ఈ వీడియోలో షేర్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ మనం 10,000 పే చేసాం అనుకోండి, దానికి అక్యుములేటెడ్ వెయిట్ ఉంటుందండి. అక్యుములేటెడ్ వెయిట్ అనేది మనకి యాడ్ అయిపోతుంది. అంటే ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ 12,675 ఉందండి యాక్చువల్గా నిన్న కాస్ట్. సో ఇంత కాస్ట్కి మనకి 10,000 పే చేసినందుకు 0.78 గ్రామ్స్ అనేవి యాడ్ అవుతుంది. సో అలానే రేట్ చేంజ్ అవుతున్న కొలది మనం కట్టే అమౌంట్కి ఎంత వెయిట్ వస్తే అంత వెయిట్ అనేది అక్యుములేట్ అవుతుంది. టోటల్గా ఫర్ ఎగ్జాంపుల్ 8 గ్రామ్స్ వచ్చిందనుకోండి, 8.5 అలా వస్తే మనం ఇక్కడ టోటల్ వెయిట్ అయినా మనం తీసుకోవచ్చు, లేదంటే మనకి టోటల్ అమౌంట్ మనం కట్టిన అమౌంట్కి ఆ రోజున రేట్ ప్రకారమైనా తీసుకోవచ్చు అండి. మనకి ఏది బెస్ట్ ఆప్షన్ అయితే అది మనం తీసుకోవచ్చు, చూస్ చేసుకోవచ్చు. సో మీకు వెయిట్లో తీసుకోవాలనుకుంటే వెయిట్ అప్పుడు బెస్ట్ ఆప్షన్ అనిపిస్తే వెయిట్ తీసుకోవచ్చు, లేదంటే అమౌంట్ బెస్ట్ ఆప్షన్ అనిపిస్తే అమౌంట్లో తీసుకోవచ్చు అండి. ఇక్కడ గోల్డ్ స్కీమ్స్ అనేది ఒక్కొక్క షోరూమ్ వాళ్ళు ఒక్కొక్కలాగా ఆఫర్ చేస్తారు. మనం ఎప్పుడైనా స్కీమ్ పే చేసేటప్పుడు ఒక మంచి రెప్యుటేటెడ్ షాప్లో పే చేయాలి. నార్మల్గా చిన్న చిన్న షాప్స్లోనే ఎప్పుడు పే చేయొద్దండి. ఎందుకంటే మనకి ష్యూరిటీ కానీ గ్యారంటీ కానీ ఏం ఉండదు. కొంచెం పెద్ద షాపుల్లో పే చేయడానికి చూడండి. ఇక్కడ గోల్డ్ అండ్ ఫ్లెక్సీ స్కీమ్ అని చెప్పేసి అలా వస్తాయండి. మ్యాక్సిమం స్కీమ్స్లో ఏంటంటే 18% విఏ వరకు ఇస్తారండి. మనకి ఏదైతే అక్యుములేట్ అయ్యిందో మనం మంత్లీ పే చేస్తే వచ్చిన వెయిట్ దానికి 18% వరకు వేస్టేజ్లో మైనస్ చేస్తారండి. దానికన్నా ఎక్స్ట్రా ఏమైనా విఏ ఉంటే దానికి ఎక్స్ట్రా అమౌంట్ అనేది మనం పే చేయాల్సి వస్తుందండి. జిఎస్టీ పే చేయాలి 3%, అండ్ స్టోన్ కాస్ట్ కూడా మనమే పే చేసుకోవాలండి స్కీమ్లో కూడా. సో మనకు బెనిఫిట్ ఏంటంటే మనకు విఏ లేకుండా తీసుకోవచ్చు. 18% బిలో ఉన్న ఐటమ్స్కి వేట్లకైనా విఏ లేకుండా మనం తీసుకోవచ్చండి. యాంటిక్ కానీ టెంపుల్ కానీ అంకట్ కానీ జ్యువెలరీ ఏమైనా ఉంటే వాటికి మాత్రం ఎక్స్ట్రా విఏ ఉంటుందండి. 18% కన్నా ఎక్కువ ఉంటుంది, 22, 21 అలా ఉంటుందండి. సో మన స్కీమ్ పే చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్కీమ్లో వచ్చే ఎవరైనా ఎక్స్ట్రా మరి బేర్ చేయలేమనుకుంటే 18%లోనే తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు మేము అంకట్స్ కానీ యాంటిక్ కానీ ఏమైనా ట్రై చేస్తామంటే ఎక్స్ట్రా 3%, 18% వరకు స్కీమ్లో వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా 3-4% అనేది మనం పే చేయాల్సి వస్తుంది. సో ప్రాబ్లం ఏమి ఉండదండి. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు మంచి షాప్స్లో మీరు పే చేయొచ్చు. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.